ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నీతి వాక్యాలు చెప్పే ముందు అనమాట ఆయన చేసిన పాపాల గురించి కూడా అనమాట ప్రజలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆయన చెప్పే నీతి వాక్యాల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తెలిసిపోతుంది. క్లియర్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసింది ఆయన. ఒక దోపిడీ రత్న ఇవాళ మాట్లాడితే చంద్రబాబు నాయుడు అప్పు రత్న అన్నారు. అసలు దోపిడీ రత్న ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. అది ఎవరైనా సరే ఆ పాలనలో ఉన్న ఫైనాన్షియల్స్ చూసినా బడ్జెట్ చూసినా ఎమ్మటే అర్థం చేసుకుంటారు. అండ్ పచ్చి అబద్ధాలు చెప్పడంలో ఆయన కంటే నేర్పరి ఇంకెవరూ కూడా లేరు. లైక్ ఇవాళ ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఒక మాటలో ఏమన్నాడు, జిఎస్డిపి చంద్రబాబు నాయుడు గారి టైం అప్పుడు 4.47, మా టైం అప్పుడు 4.83 అని చెప్పేసి అన్నాడు. పెరిగింది అని చెప్పుకోవడానికి. ఆయనది మరి ఇంత పచ్చిగా బ్లాక్ గా అబద్ధం చెప్పినా ప్రజలు నమ్ముతారని ఎట్లా అనుకుంటారో తెలియదు. ఎందుకంటే ఇటు క్యాగ్ ఆడిట్ చేసింది 2014 నుంచి 19 వరకు ఆడిటెడ్ రికార్డ్స్ అన్ని కూడా ముందున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ టైం అప్పుడు 13.5% యావరేజ్ గ్రోత్ రేట్ వచ్చింది. 13.5%. అది 13.5% గ్రోత్ రేట్ అయితే ఈయన హయాంలో 4.83 అని ఆయన చెప్పాడు కదా. అంటే దాదాపు 9% తక్కువ గ్రోత్ అయినట్టు కదా. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హయాంలో బాబు హయాంలో 2.86, మా హయాంలో 4.07 అన్నారు. ఈయన చూసింది 2 ఏళ్లు కోవిడ్ దాంట్లో మా వల్ల సఫర్ అయినా కూడా ఇంత వచ్చిందని అంటారు. ఇక్కడ వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అన్నమాట అగ్రికల్చర్ ఎకానమీ, వ్యవసాయ ఆధారిత ఎకానమీ. వ్యవసాయ ఆధారిత ఎకానమీలో వ్యవసాయంలో గ్రోత్ రేటు మధ్యప్రదేశ్ తో పాటు హైయెస్ట్ గ్రోత్ రేటు భారతదేశంలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2019 మధ్యలో. మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఆ టైం అప్పుడు వచ్చిన గ్రోత్ రేటు 6.96. ఈయనకి నెంబర్ 2.86 ఎక్కడి నుంచి కుకప్ చేశారు, ఎక్కడి నుంచి? ఎందుకంటే ఈయన ఆర్థిక ఉగ్రవాది. పుస్తకాలు మ్యానిపులేట్ చేయటంలో, అకౌంట్స్ మ్యానిపులేట్ చేయటంలో, మనీ లాండరింగ్ చేయటంలో దిట్ట. అదే విధంగా అన్ని అంశాలు, రాష్ట్ర ఆర్థిక అంశాలు కూడా మ్యానిపులేట్ చేసి ప్రజలకి కథలు చెప్పొచ్చు. ఇది వరకు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీలకి, ఈడీలకి కథలు చెప్పి ఎట్లయితే దొరికిపోయి జైలుకి వెళ్లారు, ఇక్కడ ప్రజల్లో మాత్రం ఇట్లా అబద్ధాలు చెప్తే చెల్లుబాటు అయిపోతాయని అనుకుంటాడో ఏంటో నాకు తెలియదు. అట్లా చెల్లుబాటు కాలేదు కాబట్టి 11 సీట్లు వచ్చినాయని ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పటంలో ఆయనకైనా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. ఆయనకాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటే ఇవాళ ఒక మాట అన్నారు, అంబానీ అదానీ రాష్ట్రానికి వచ్చారు, రిలయన్స్ ప్రాజెక్ట్ కి పునాది పడిందని. అసలు ఎంత కంటే పచ్చబద్ధం ఏమన్నా ఉంటుందండి? క్లీన్ బయోగ్యాస్ ఫీల్డ్ అనేది పాలసీ కేంద్రంలో వచ్చింది ఎప్పుడండి? 3 నెలల క్రితం, మొన్న బడ్జెట్ లో. బడ్జెట్ లో వచ్చిన తర్వాత దేశం మొత్తంలో ఫస్ట్ స్టేట్ ఒక క్లీన్ ఎనర్జీ పాలసీ అంటూ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీకి అట్రాక్ట్ అయ్యి రిలయన్స్ ఇప్పుడు వచ్చి 500 క్లీన్ బయోగ్యాస్ ఏదైతే ప్లాంట్స్ పెట్టడానికి రెడీ అయ్యి 65,000 కోట్లు పెడుతుందంట అని చెప్పిందో దాన్ని తన ఖాతాలో వేసుకోవటానికి. లైక్ ఏంటి, ఏదో కొన్ని సంవత్సరాల క్రితం కొరియన్ అంబాసిడర్ పెట్టిన లెటర్ చెప్పి బొగ్గన గారు గనక అసెంబ్లీలో ఆ రోజు 2019లో అన్నారు కియా కూడా మా మూలాన్ని వచ్చిందని. కియా మోటార్స్ ఎవరి మూలాన్ని వచ్చిందో దేశం మొత్తానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారి ఎఫర్ట్స్ తోటి వచ్చిందని చెప్పి అందరికీ తెలుసు. తన ఖాతాలో వేసుకోవడానికి ఎట్లా ట్రై చేశారు అప్పుడు. ఇప్పుడు రిలయన్స్ కూడా ఏదో తన ఖాతాలో వచ్చినట్టు, ఏదో ఒకసారి ముఖేష్ అంబానీ గారిని అదానీ డాటా సెంటర్ ఏమైంది, లూలు ఎవరి వల్ల వెళ్ళిపోయింది, ఇవన్నీ కూడా చెప్పుంటే బాగుండేది. అవన్నీ వాటి గురించి చెప్పడు కదా, అవన్నీ చెప్పడు కదా. ఆయనది డార్కెస్ట్ ఫేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి ఇవాళ